నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ముక్కోటి ద్వార దర్శనం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర దర్శనం కోసం పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ముక్కోటి ద్వార దర్శనం అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవంగా గ్రామం వీధులలో భవ్యంగా విహరించారు. స్వామివారి ఊరేగింపులో భక్తులు గోవిందనామ సంకీర్తనలతో పాల్గొని ఉత్సవానికి మరింత శోభను చేకూర్చారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామంలో గత 15 ఏళ్లుగా ఎప్పుడో మాకెవరికి తెలియదు, ఇక్కడ ఒక పొదల్లాగా చెట్లున్నాయి. ఆ చెట్టులో ఒక రాతి విగ్రహం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నింది. ఎవరికి తెలియదు. కొన్ని సంఘటనల వల్ల బయటపడడం జరిగింది. దాన్ని అక్కడే నిర్మించి దానికి మంచి చెడ్డ చేయడం కూడా జరిగింది. ఈ రోజు గ్రామస్తులు కలిసికట్టుగా అందరూ కలిసి ఈ గ్రామంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్నే ఉత్తర ద్వార దర్శనం కూడా చేయడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం పెట్టాము. అలాగే మన పంతులు వారు వచ్చారు. పొద్దున్నే అభిషేక కార్యక్రమం జరిగింది. నాగరాజ స్వామి, మా పంతులు రాపూరు నుంచి పురోహితులు నాగరాజ స్వామి వచ్చారు. అలాగే ఇప్పుడు కళ్యాణం కూడా స్వామివారికి కొత్తగా విగ్రహాలు తేవడం కూడా జరిగింది. పంచలోక విగ్రహాలు, వాటికి కళ్యాణం కూడా చేయడం జరిగింది. అలాగే మళ్ళా కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత హోమం వేయడం కూడా జరిగింది. హోమం కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ అన్నదానం జరగడం జరిగింది. అలాగే సాయంత్రం 4 గంటలకి ఊరేగింపు కూడా ఉంటుంది. విగ్రహ ఊరేగింపు, గ్రామోత్సవం అంటే గ్రామంలో ఊరేగింపు కూడా జరుగుతుంది. అలాగే భజన కార్యక్రమాలు ఇప్పుడు దాకా జరిగాయి. తర్వాత కూడా భజన కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామం అందరం కలిసికట్టుగా అన్నదానానికైతేనేమి, విగ్రహాలకైతేనేమి, గుడికైతేనే అందరం కూడా కలిసికట్టుగా గ్రామాన్ని డెవలప్ చేసి మా గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సిద్ధవరం గ్రామంలో భూదేవి, శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కొత్తగా ఉత్సవ విగ్రహాలు తెచ్చారు. వాటికి అభిషేక కార్యక్రమాలు, పంచామృత అభిషేకాలు, పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అభిషేక కార్యక్రమాలు, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా బాగా జరిగింది. స్వామివారి అన్నదాన కార్యక్రమాలు కూడా బాగా జరిగాయి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.